హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇంట్లోనే ఇడ్లీ రవ్వని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇడ్లీ రవ్వని ప్రతిసారి బయట షాపుల్లో కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం మనం రేషన్ బియ్యం తీసుకోవాలండి. లావుగా ఉండే రేషన్ బియ్యం తీసుకోవాలి. ఈ రేషన్ బియ్యంలో రాళ్ళు ఏమైనా ఉంటే తీసేసి 1-2 సార్లు కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసి ఇలా ఎసరు పెట్టుకోవాలండి. వాటర్ ఇంతే వేయాలని రిక్వైర్ క్వాంటిటీ ఏం లేదు. వాటర్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. మనం అన్నం వంపడానికి వాటర్ ఎన్ని తీసుకుంటామో అలాగే అంత క్వాంటిటీలో వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్ వేయండి. ఈ నీళ్లు బాగా మసలాలండి. వాటర్ ఇలా పొంగుతూ బాగా మసిలాక ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం యాడ్ చేయండి. బియ్యం మొత్తం వేశాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచాలండి. ఈ బియ్యాన్ని ఉడికించాల్సిన అవసరం లేదండి. స్టవ్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచండి. మనకు ఆల్రెడీ వాటర్ వేడిగానే ఉంటాయి కదా, ఆ వేడి సరిపోతుంది. 1 నిమిషం తర్వాత ఇందులో ఉన్న నీళ్ళన్నీ మొత్తం వంపేయండి. ఈ వంపేసిన నీళ్ళన్నీ వేస్ట్ చేయొద్దండి. మీ ఇంట్లో మొక్కలు ఉంటే మొక్కలకి పోయండి. మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి ఇలా బియ్యం వంపిన నీళ్ళు పోయడం వల్ల. చూసారు కదా, బియ్యం వంపేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక క్లాత్ పైన వేసి 2-3 గంటల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండ బాగా వస్తే 2-3 గంటలు సరిపోతుందండి. చూసారు కదా, బియ్యం ఎండిన తర్వాత ఇలా ఉంటాయి. మనకు షాపుల్లో దొరికే ఇడ్లీ రైస్ ఎలా అయితే ఉంటుందో ఈ బియ్యం ఆరబెట్టిన తర్వాత కూడా అలా ఉంటుందండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మీరు ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లయితే బయట పిండి గిన్నెలో పట్టించుకోండి, లేదంటే ఇంట్లోనే మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మిక్సీ పాత్రలో కొద్దిగా బియ్యం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఒకేసారి తిప్పకుండా ఆన్ ఆఫ్ పద్ధతిలో మిక్సీ పట్టండి. అంటే ఆన్ చేస్తూ ఆఫ్ చేయండి, ఆన్ చేస్తూ ఆఫ్ చేయండి. అలా చేయడం వల్ల పిండి కాకుండా రవ్వలాగా వస్తుంది. చూసారు కదా, ఇలా సన్నగా పట్టుకోవాలండి. కొందరికి ఇడ్లీ రవ్వ లావుగానే ఉంటే ఇష్టం ఉంటుంది కదా, మీకు ఎలా అయితే ఇష్టమో అలాగే పట్టుకోండి. ఇప్పుడు ఈ రవ్వని ఇలా జల్లెడ పట్టండి. పిండి మొత్తం బయటకు పోయి రవ్వ మిగులుతుంది. ఈ రవ్వ మనం షాపులో కొన్న ఇడ్లీ రవ్వ లాగానే ఉంటుందండి. షాపులో కొన్న ఇడ్లీ రవ్వ ఎలా అయితే మెరుస్తూ ఉంటుందో ఇలా మనం ఇంట్లో చేసిన ఇడ్లీ రవ్వ కూడా అలాగే మెరుస్తుందండి. చూసారు కదా, మీరు కూడా ఇలాగే ఇడ్లీ రవ్వని ఇంట్లో తయారు చేసుకొని ఇలా మెత్తటి ఇడ్లీలు చేసుకోండి. ఈ రవ్వతో ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.